students. Today we are going to discuss about the software engineering. So what is software engineering? First of all, what is software? As we know, software is nothing but a collection of ప్రోగ్రామ్స్. మన ప్రోగ్రామింగ్ గురించి తెలుసు కాబట్టి ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, ప్రోగ్రామ్ అంటే ఏంటి, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. మరి సాఫ్ట్వేర్కి ప్రోగ్రామ్కి డిఫరెన్స్ ఏంటి అంటే కనుక సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అలాంగ్ విత్ డాక్యుమెంటేషన్, ప్రొసీజర్స్, రూల్స్ అండ్ అసోసియేటెడ్ డేటా, సాఫ్ట్వేర్ ప్రాసెసెస్ అండ్ సో అవన్నీ కలిపి సాఫ్ట్వేర్ అంటాం. అంటే ఉత్తి ప్రోగ్రామ్సే కాకుండా సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్సే కాకుండా సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అలాంగ్ విత్ డాక్యుమెంటేషన్ అండ్ రూల్స్ అన్నీ కలిపి వాటిని కంబైన్డ్ యూనిట్ ఏమంటామంటే సాఫ్ట్వేర్ అంటాం. సో మనం అప్పుడు అస్తమానం వింటూ ఉంటాం కదా, సాఫ్ట్వేర్ డిజైనర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటూ ఉంటాం. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ప్రోగ్రామర్కి డిఫరెన్స్ ఏంటి అంటే కనుక ప్రోగ్రామర్ ఏంటంటే తనకు తెలిసిన లాంగ్వేజ్లో కోడింగ్ ఒకటే చేస్తాడు, కానీ సాఫ్ట్వేర్ అంటే కోడింగ్ ఒకటే కాదు, ఇంకా మిగిలిన ఇష్యూస్ కూడా చాలా రిలేట్ అయి ఉంటాయి. లెట్ us see what is the remaining issues related to software are. Software is responsible for managing, controlling and integrating the hardware components of a computer system and to accomplish any given specific task. Software instructs the computer about what to do and how to do it. For example, software instructs the hardware how to print a document, take input from the user and display the output. సో సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ సిస్టమ్ హార్డ్వేర్ ఎలా రన్ అవ్వాలో చెప్పే ఇన్స్ట్రక్షన్స్ కలిగి ఉన్నదాన్ని సాఫ్ట్వేర్ అంటాం. మనం హార్డ్వేర్ని అయితే చూడగలం కానీ సాఫ్ట్వేర్ని చూడలేం. ఒకసారి సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తే చాలు, అది ఎన్నాళ్ళైనా పాడవదు, వేర్ అవుట్ అవ్వదు, నెక్స్ట్ అలసిపోదు, టైర్డ్ అవ్వదు. Write short notes on software engineering. Software has become critical to advancement in almost all areas of human endeavor. Set of programming only is no longer sufficient to construct large programs. There are serious problems in the cost, timeliness, maintenance and quality of many software products. So software అంటే ప్రోగ్రామింగే కాకుండా అది ఎప్పటి లోపల చేయాలి, ఎంత బడ్జెట్లో చేయాలి, ఇవన్నీ ఎస్టిమేట్ చేసుకుంటూ చేయడాన్ని అంటే సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ అంటాం. Software engineering has the objective of solving these problems by producing good quality, maintainable software on time within budget. To achieve this objective, we have to focus in a disciplined manner on both the quality of the product and on the process used to develop the product. So, అసలు ఏమేమి చేయాలి, ఎంత లోపల చేయాలి, ఎంత కాస్ట్లో చేయాలి, ఇవన్నీ కూడా రూల్స్ని ఫాలో అవుతూ మనం డెవలప్ చేసే ప్రోగ్రామింగ్ సెట్ ఆఫ్ ప్రోగ్రామింగ్ ఇన్స్ట్రక్షన్స్ని సాఫ్ట్వేర్ అని కూడా అంటాం. అట్ ద ఫస్ట్ కాన్ఫరెన్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇన్ 1968 ఫ్రిజ్ బార్ అని ఆయన ఉన్నారంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనేది ఎలా డిఫైన్ చేశారంటే ద ఎస్టాబ్లిష్మెంట్ అండ్ యూజ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ ఇన్ ఆర్డర్ టు అబ్టైన్ ఎకనామికల్లీ డెవలప్డ్ సాఫ్ట్వేర్ దట్ ఈస్ రిలయబుల్ అండ్ వర్క్స్ ఎఫిషియెంట్లీ ఆన్ రియల్ మెషిన్స్. సో అది రియల్ మెషిన్స్ మీద ఎఫిషియెంట్గా వర్క్ అవ్వాలి, నమ్మకంగా ఉండగలరు, రిలయబుల్గా ఉండాలి. స్టీఫెన్ షాస్ డిఫైన్డ్ ద సేమ్ యాజ్ డిసిప్లిన్ హూజ్ ఎయిమ్స్ టు ఈస్ ద ప్రొడక్షన్ ఆఫ్ క్వాలిటీ సాఫ్ట్వేర్ దట్ ఈస్ డెలివర్డ్ ఆన్ టైమ్ విత్ ఇన్ బడ్జెట్ అండ్ సాటిస్ఫైస్ ద రిక్వైర్మెంట్స్. సో మనం ఇచ్చిన రిక్వైర్మెంట్స్ అన్నీ సాటిస్ఫై చేస్తూ ఆన్ టైంలో బడ్జెట్లో ఏదైతే ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుందో దాన్ని సాఫ్ట్వేర్ అని కూడా అనొచ్చు. సో దీస్ డెఫినేషన్స్ ఆర్ పాపులర్ అండ్ యాక్సెప్టబుల్ టు మెజారిటీ. డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ కాస్ట్ ఆఫ్ మెయింటైనింగ్ సాఫ్ట్వేర్, objective is now shifting to produce quality software that is maintainable, delivered on time, within budget and satisfies its requirements. Who is a software engineering? What are the qualities of software engineer? A software engineer is an individual responsible for analysis, designing, testing, implementation and maintenance of effective and efficient software systems. సో సాఫ్ట్వేర్ అనేది తయారు చేయాలి అంటే కనుక మనం ముందు చెప్పుకున్నట్టు కోడింగ్ ఒకటే కాకుండా అసలు ఏం కావాలి, ఆ సాఫ్ట్వేర్ డిజైన్ చేయడానికి ఏం కావాలి అనేది అనాలిసిస్ ఫేజ్, రిక్వైర్మెంట్ అనాలిసిస్ అంటాం. అలాగే డిజైన్, ఏ అప్రోచ్లో దాన్ని డిజైనింగ్ చేయాలి,
డిజైన్, టెస్టింగ్, అది ప్రోగ్రామింగ్ చేసిన తర్వాత అది వర్క్ అవుతుందో లేదో చెక్ చేసేదాన్ని టెస్టింగ్ అంట. ఇంప్లిమెంటేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియెంట్ సాఫ్ట్వేర్. సో అన్ని ఎర్రర్స్ని, అన్ని టాస్క్ని అది హ్యాండిల్ చేస్తుందా లేదా అనేది చూడడాన్ని మెయింటెనెన్స్ అని అంటాం. సో ఈ ఆస్పెక్ట్స్ని అన్నిటినీ హోల్డ్ చేసి దీన్ని కంబైన్ చేసేదాన్ని ఏమంటాం అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్ అంటాం, ఆర్ సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్ అని కూడా అంటాం. In addition, software engineer is also responsible for maintaining subsystems and external interfaces subject to time and budgetary constraints. సో ఎప్పటికప్పుడు టైం టు టైం అప్డేట్ అవుతూ బడ్జెట్ని కంట్రోల్ చేసుకుంటూ బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ అన్నిటినీ తట్టుకోగలుగుతూ కొత్త సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడం కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ యొక్క రెస్పాన్సిబిలిటీ. సాఫ్ట్వేర్ ఇంజనీర్ షుడ్ హ్యావ్ ద ఫాలోయింగ్ క్వాలిటీస్: ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ప్రోగ్రామింగ్ స్కిల్స్, డిజైన్ అప్రోచెస్, సాఫ్ట్వేర్ టెక్నాలజీస్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, మోడల్ ఆఫ్ ద అప్లికేషన్. సో ఒక ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే కనుక దాన్ని ఎలా సాల్వ్ చేయాలో దాని మీద అల్గారిథమ్స్ డెవలప్ చేయగలగాలి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ షుడ్ డెవలప్ అల్గారిథమ్స్ అండ్ సాల్వ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్స్. Next, programming skills. Software engineer should be well versed in data structures and algorithms and must be expert in one or more programming languages and have strong programming capabilities. So అతనికి ప్రోగ్రామింగ్ కూడా తెలిసి ఉండాలి, అల్గారిథమ్స్ తెలిసి ఉండాలి, డేటా ఎలా ఆర్గనైజ్ అవుతుంది, ఎలా డేటా ఒకదాని నుంచి ఒకటి వెళ్ళాలి, ఎలా స్ట్రక్చరైజ్ చేయాలి, అవన్నీ కూడా తెలిసి ఉండాలి. నెక్స్ట్, డిజైన్ అప్రోచ్, టాప్ డౌన్ అప్రోచా, బాటమ్ అప్ అప్రోచా. నెక్స్ట్, డిజైనింగ్ ప్రిన్సిపల్స్ ఏంటంటే మనం డేటా ఫ్లో డయాగ్రామ్స్ అని, యూఎంఎల్ డయాగ్రామ్స్ అని అవన్నీ ఉంటాయి. సో ఏ ప్రాసెస్ తర్వాత ఏ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది చూసేదాన్ని ఏమంటాం అంటే డేటా దేని ఇన్పుట్ వేరే దానికి అవుట్పుట్ వెళ్ళాలి అంటే కనుక ఏది ముందు జరగాలి ఏది తర్వాత జరగాలి అనేది చెప్పేది ఏంటంటే డిజైన్ అప్రోచ్ అంటుంది. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ షుడ్ బి ఫెమిలియర్ విత్ న్యూమరస్ డిజైన్ అప్రోచెస్ రిక్వైర్డ్ డ్యూరింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ సాఫ్ట్వేర్. Next, software technologies. Software engineer should have good understanding of software technologies, ability to move among several levels of abstractions at different stages of the software project, from specific application project procedures and requirements of the detailed coding level is also required. Next, project management. He should have to know how to make a project work on time and a budget in order to produce quality applications and systems. Model of the application. Software engineer should be able to create and use the model of the application to guide choices of the many trade-off that will be faced by him. మనకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెవలప్ చేసేవి చాలా మోడల్స్ ఉంటాయి. ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ టూల్ అని, వాటర్ ఫాల్ మోడల్ అని, ప్రోటోటైపింగ్ మోడల్ అని. సో ఏది డెవలప్ చేసి ఆ సాఫ్ట్వేర్ని ఎగ్జిక్యూట్ చేయగలం, ఎఫిషియెంట్గా అది వర్క్ అవుతుంది, ఎంత తక్కువ టైంలో విత్ ఇన్ బడ్జెట్లో ఎలా వర్క్ అవుతుంది, ఇవన్నీ కూడా అతను ఆ మోడల్ని సెలెక్ట్ చేసుకొని అదే ఎగ్జిక్యూట్ చేయగలుగుతూ ఉండాలి. దీస్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. థ్యాంక్ యూ.